నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉగాది రోజున మన ఇంటి సింహద్వారం తలుపులపైన ఈ గుర్తులు కనుక వేసుకున్నట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి దుష్ట శక్తులు కానీ మన ఇంట్లోకి ప్రవేశించలేవండి. సంవత్సరం అంతా కూడా మనకు బాగుంటుంది. ఈ గుర్తులు మన ఇంటికి ఒక రక్షగా ఉంటాయి. అయితే ఆ గుర్తులు ఏమిటి, ఈ గుర్తులు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు తొడవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మన ద్వారబంధం తలుపుల పైన ఏ గుర్తులు వేస్తే మంచిదో ఇప్పుడు చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా పసుపు తీసుకున్నానండి. ఇలా వాటర్లో కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కుంకుమ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ తీసుకోవాల్సింది గంధం పౌడర్ అండి. గంధం పౌడర్ లేదా చందనం పౌడరు రెండు ఒకటే. నేను ఇక్కడ అష్టగంధ చందనం పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదండి, మీ దగ్గర ఉండేది మీరు వాడచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకొని దీంట్లో కొద్దిగా చవ్వాతి పౌడర్ వేసుకోండి, మంచి సువాసన రావడం కోసం. ఇప్పుడు దీన్ని నా దగ్గర ఉన్న రోజ్ వాటర్తో కలుపుకుంటున్నానండి. మీరు దీంతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న మంచినీటితో అయినా సరే కలుపుకోవచ్చు. మరి అంత పలచగా కాకుండా మనం దేవుడి ఫోటోలకి బొట్లు అవి పెట్టుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ పైన మనం తీసుకున్న పసుపు లైట్గా ఇలా రౌండ్గా రాసుకోండి. మాది బ్రౌన్ కలర్లో ఉన్న డోర్ కాబట్టి ఇక్కడ పసుపు అనేది అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇలా మొత్తం 3 చోట్ల రాసుకోవాలండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చందనాన్ని ఇలా చేత్తో తీసుకొని ముందుగా స్వస్తిక్ గుర్తు వేయాలండి. అయితే ఈ స్వస్తిక్ గుర్తు వేసేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉందండి, దాని ప్రకారమే మనం వేయాలి. ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి, ఈ విధంగా మాత్రమే వేసుకోవాలి. కొంతమంది ఈ స్వస్తిక్ని తిరగదిప్పి వేస్తారు, కొంతమంది ప్లస్ వేసి తర్వాత చుట్టూ గీతలు పెడతారు. అలా అస్సలు వేయకూడదండి. ఇలా వేస్తేనే దానికి ఉన్న పవర్ అనేది చూపిస్తుంది. ఇంకా తర్వాత ఓంకారం వేసుకోవాలండి. ఈ ఓంకారం ఎలా వేసుకోవాలనేది అందరికీ తెలిసిందే కదా, దీనికంటూ ఎలాంటి పద్ధతి ఏమీ లేదు. మనం మామూలుగానే ఇలా వేసుకుంటాం కదా, ఈ పద్ధతిలోనే వేసుకోండి. ఈ డోర్ పైన మీకు సరిగ్గా కనిపించలేదనుకుంటా, ఆరిన తర్వాత బాగా కనిపిస్తుందండి. కొంచెం వెయిట్ చేయండి. ఓంకారం రాసిన తర్వాత ఆ అమ్మవారి శక్తి అంతా కూడా త్రిశూలంలో దాగి ఉంటుందని అంటారండి. అందుకనే ఆ అమ్మవారి త్రిశూలాన్ని కూడా మనం డోర్ పైన వేసుకోవాలి. ఇలా ఈ 3 గుర్తులు కూడా ఈ ఉగాది రోజున గనక వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మన ఇంటిలోకి ఎలాంటి నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్ట శక్తులు కానీ ఏవి కూడా మన ఇంటిలోకి రాకుండా చేస్తాయండి. అంత పవర్ఫుల్ గుర్తులండి ఇవి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి డోర్ పైన తప్పకుండా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు కూడా చిన్నగా గీతలు పెట్టుకోండి. ఆ తర్వాత ఈ గుర్తుల పైన కుంకుమతో బొట్లు కూడా పెట్టుకోండి. ఇలా రాసుకున్నవి మళ్ళీ ఎప్పుడు చెరపాలండి అంటే ఎప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అని అంటే ప్రతి నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీరు ఇంటిని అత్తడిని కూడా క్లీన్ చేసుకుంటారు కదండి. మీరు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారో అప్పుడే ఇక్కడ ఉన్న గుర్తులు చెరిపేసి మళ్ళా కొత్తగా రాసుకోండి. ఈ గుర్తులు దైవానికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా మన ఇంటికి ఒక రక్షగా ఉంటాయి. అందుకని తప్పకుండా రాసుకోండి. ఇంకా మా డోర్కి పెట్టుకోవడం కోసమని నేను ఈ శంకు చక్రాలు తీసుకున్నానండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది మీరు పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. మన ఇంటి ఎంట్రన్స్ డోర్ పైన ఈ గుర్తులైతే వేసుకోవాలండి. ఉగాది రోజు ఉదయం వేళల్లో గడపకి తోరణాలు మామిడి కొమ్మలు అవి కట్టేటప్పుడు ఈ గుర్తులు వేసుకోండి. లేదంటే మీరు గడప పూజ చేసేటప్పుడైనా సరే మీ డోర్ పైన ఈ విధంగా గుర్తులైతే వేసుకోండి. ఇవే గుర్తులు మీరు మీ ఇంట్లో బీరువా పైన వేసుకున్నా సరే చాలా మంచిదండి. దైవానికి సంబంధించిన ఈ గుర్తులు ఉగాది రోజున వేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.